ఓకే. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుందాం. 9 నుండి చదువుదాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. చదవబడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. బాధ్యతతో తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన మా ప్రభువా, మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మును మేము మహిమపరచడానికి మమ్మును మీరు ఎన్నుకున్నందుల కొరకై స్తోత్రములు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంతటి ప్రేమ చూపినందుకు ఏమిచ్చినా రుణస్థులమే. అంత గొప్ప దేవుడవు, ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వాధికారి అయిన ప్రభుడవు. అందును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానము చేయనటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూనే వస్తున్నాం. ప్రభువు ప్రతిసారి పౌలును దర్శించి ధైర్యపరచినట్లుగా చూస్తున్నాం. మరి మనం చదువుకున్నట్లు ఇలాంటి వాగ్దానములు దేవుడు చాలాసార్లు చేసిన సందర్భాలు మనము చూడవచ్చు. నిజమే. ఏమన్నాడు? నీవు భయపడక మాట్లాడుము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను కాపాడుదును. ఈ పట్టణమందు నాకు బహుజనముండెను అని చెప్పాను. చూశారా? నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను కాపాడుదును. ఈ పట్టణమందు నాకు బహుజనమున్నది అని చెప్పాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము తేటగా ఆలోచన చేసినప్పుడు నేను నీకు తోడై ఉండెదను అని చెప్పాడు కదా. నిజమే. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అసలు ఆయన ఎవరు? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 31:8 ఏమన్నాడు? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నీకు తోడైయుండును. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడువడు. భయపడకు, విస్మయమొందకు అని చెప్పాడు.
ప్రభునందు ప్రియులారా, దైవ వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు నీకు తోడయుండును అన్నాడు. అసలు వాస్తవంగా దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? చాలా మంది దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అని అంటుంటారు కానీ, మరి అలా అనేవారికి తోడుగా ఉన్నాడా? లేక దేవుని వాక్యములో చెప్పబడినట్లు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఇలా కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరించెదను. ఆ 3వ వచనం చదువుదాం. నేను ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. 3వ వచనం అండి. నేను 4 చెప్పాను కదా, 3వ వచనం చదవండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉంటా. ఈ దేశములో అంటే మనమున్న ప్రదేశములో ఎలా ఉండాలి? పరవాసివై ఉండాలి అన్నాడు. పరవాసి అంటే ఈ దేశపు వాసి కాదు, పరవాసి, పరదేశపు వాసి. ఎవరైతే పరదేశపు వాసులుగా ఉంటారో అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు. పరవాసిగా ఉండాలి. పరవాసి అంటే పరదేశి. పరదేశి అనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో చెప్పబడినట్లు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:11లో చెప్పబడినట్లు, పరదేశవాసి అనంటే ఎవరో తెలుసా? ఆత్మచేత శరీరమును, శరీర కార్యములను చంపినవాడు పరదేశి. అర్థమవుతుందండి? దేవుని వాక్యములో వ్రాయబడిన మాట పరదేశి అనంటే ఆత్మచేత శరీర కార్యములను చంపినవారు పరదేశులు. కనుక నువ్వు పరదేశివై ఉండుము, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నిజమే, దేవుని వాక్యములు దేవుడు ఎవరికి తోడై ఉంటాడో మనము కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో 23-21లో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడు చెప్పాడు కదా? యాకోబునకు తోడై ఉన్నాడు. ఎందుకని? యాకోబులో దోషము లేదు, యాకోబులో వంకరతనము లేదు. అంటే దేవుడు తోడై ఉండాలంటే దోషం ఉండకూడదు,
ఏ వంకరతనము ఉండకూడదు. ఏమండి? మరి చెప్పండి, దోషములు పెట్టుకుని దేవుడు నాకు తోడై ఉన్నాడంటే అది నిజమేనా? వంకరతనము కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు వారికి తోడై ఉంటాడా? ఉండడు. పరవాసిగా ఉండాలి, దోషము లేని వారిగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వంకరితనము లేని వారుగా ఉండాలి. అట్లాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు అనే మాట మనము చూస్తున్నాం. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అని అన్నప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు మనకు తోడై ఉండాలి అనంటే మనమేం చేయాలి? శాపగ్రస్తులైన వారు మన మధ్య నుండకుండా వారిని నిర్మూలము చేయాలి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? శాపగ్రస్తమైన వాటిని మధ్యలో ఉండి తొలగిస్తే, తీసివేస్తే, అంటే శాపగ్రస్తులైన వారు మన మధ్య ఉన్నారు, వారు ఉండకూడదు. శాపగ్రస్తమైనవి మన మధ్య ఉన్నాయి, అవి ఉండకూడదు. ఎప్పుడైతే శాపగ్రస్తమైన వాటిని మనము తీసివేస్తామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మీరు రాజులను చూడండి, రాజుల సంగతులను చూడండి. నిజంగా ప్రియులారా, ఏ రాజు అయితే కొన్ని ఉండనిచ్చి కొన్నింటిని తీసేశాడో అలాంటి వారికి దేవుడు తోడై ఉండలేదు. ఎంత నష్టము కలిగిందో ఆ చరిత్రలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక శాపగ్రస్తమైన వాటిని మన మధ్య ఉండనీయకూడదు. పాప సంబంధమైన వాటిని మన మధ్య ఉండనీయకూడదు. పాప సంబంధమైనవి మన మధ్య ఉన్నప్పుడు అవి మనల్ని నిర్మూలిస్తాయి. అందుకే వాటిని తీసివేయాలి. దేవుడు చెప్పాడు, సమూయేలు ద్వారా సౌలుకు చెప్పించాడు, శాపగ్రస్తులైన అమాలేకీయులు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చెయ్యి అన్నాడా లేదా అండి? మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చెయ్యాలి. వారి పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పశువులేమి కదా, అందరినీ అన్నింటినీ నిర్మూలము చేయమంటే అగగు రాజును ఉండనిచ్చాడు, వారి పశు సంపదను ఉండనిచ్చాడు. అందువల్ల చివరికి ఏమయ్యాడు? శాపగ్రస్తులైన వారిని అమాలేకు రాజును ఉండనిచ్చాడు గనుక చివరికి ఏమయ్యాడు? అమాలేకీయుడి చేతిలోనే నిర్మూలమయ్యాడు. అవునా కాదా? మరి ఇలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. అలా చేసినందుకు సమూయేలును, రా దేవుని సన్నిధికి వెళదామంటే, నేను రాను, నువ్వు యెహోవాను విసర్జించావు, నేను నీతో రాను, నీ కొరకు ప్రార్థన చేయను, నిన్ను మంచోడు గొప్పోడని అన్నావు,
నీ రాజ్యము తీసివేయబడుతుంది, నీవు విసర్జించబడిన వాడవయ్యావు అని చెప్పలేదా? ఎందుకంటే దేవుడు చెప్పినవి మనం చేయాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేయకపోతే జరిగే నష్టం ఇంత అంత కాదు. కాబట్టి శాపగ్రస్తులైన వారిని, శాపగ్రస్తమైన వాటిని నిర్మూలము చెయ్యాలి. నిషిద్ధమైన వాటిని ఎత్తి పారవేయాలి. అప్పుడే దేవునికి మహిమ ఉంటుంది. అప్పుడే దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. అప్పుడే ఆయన తోడై ఉంటాడు. ఆయన ఎవరికి తోడై ఉంటాడని బైబిల్ను కొంత ఆలోచన చేసినప్పుడు నాకు ఈ కొన్ని విషయాలు స్పష్టంగా, చాలా సంగతులు ఉన్నాయనుకోండి, కొన్ని విషయాలు గమనించి. ఇక నెక్స్ట్ వన్, న్యాయాధిపతుల గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను అన్నాడు. ఇక్కడ యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకు వెళ్ళారు. బేతేలు, బేతేలు అనగా దేవుని మందిరం. ఎవరైతే దేవుని మందిరానికి మానకుండా వస్తారో, తప్పకుండా వస్తారో, కుటుంబముతో వస్తారో, ఇంటి వారందరూ వస్తారో, అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఈ మాట చాలా విశేషమైన మాట. ఎందుకని? దేవుడు ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటాడండి. చూడండి, భర్త భార్యతో సహవాసం చేయాలని, భార్య భర్తతో సహవాసం చేయాలని వివాహం చేస్తారు. అలా వివాహం చేసినప్పుడు వారు నిజంగా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నట్టుగా చక్కగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అంతకు మించిన సహవాసం ఆయన మనతో చేయాలని కోరుకుంటున్నాం. మనం ఆయన సన్నిధిలో గడపాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనను గూర్చి సాక్ష్యము చెప్పాలని, సత్క్రియలు కలిగిన వారంగా ఉండాలని, సద్భక్తిని కలిగిన వారంగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. గనుక మనం ఏం చేయాలి? ఆయన సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం. ప్రియులారా, ఆయనతో సహవాసం అంటే ఎట్లా? మీకు ఒక డౌట్ రావచ్చు. ఆయనతో సహవాసం అంటే ఎలా? మీరు చెప్తారా? నేనే చెప్పనా? ఆయనతో సహవాసం అంటే, ఒకటి, ఆయనను స్తుతించుట ఆయనతో సహవాసం. 2, ఆయనకు ప్రార్థించుట ఆయనతో సహవాసం. 3, ఆయన సన్నిధిలో గడుపుట ఆయనతో సహవాసం. 4, ఆయనను గూర్చి దైవ ధ్యానము చేయుట ఆయనతో సహవాసం. ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుట 5,
ఆయనతో సహవాసం. ఆయన పేరు చెప్పి ఆయన పేరు చెప్పి బీదలైన వారిని కనికరించుట ఆయనతో సహవాసం. ఏడవది ప్రియులారా, జీవితకాలమంతా తాను కనబడకుండా దేవుణ్ణి కనపరచుట ఆయనతో సహవాసం. జీవితకాలములో తాను కనపడకుండా దేవుణ్ణి మాత్రమే కనపరచుట ఆయనతో సహవాసం. ఎందుకంటే సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా తనను తాను గొప్ప చేసుకోకూడదు. తనతో సహవాసానికి పిలిచిన ఆయనను మనము గొప్ప చేయాలి. అది ఈ శ్రేష్టమైన ఈ 7 అనుభవాలు మన జీవితములో ఉన్నప్పుడు మనం ఆయనతో సహవాసం చేసిన వారం. కనుక మందిరపు అనుభవానికి వెళితే దేవునితో సహవాసం, అలాంటి వారికి దేవుడు తోడై ఉంచాడు. అస్సలు విడిచిపెట్టడండి. ఎన్నడే గాని ఎవరినే గాని ఆయన విడువడు, ఆయన ఎడబాయడు. ఈ మాటలు ఎంత చక్కని అమూల్యమైన సంగతులు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనములో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తన్ను విడిచి దావీదునకు తోడయుండుట సౌలు 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? సుబుద్ధి గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి లేని వారికి దేవుడు తోడుగా ఉండడు. సుబుద్ధి లేని వారికి దేవుడు తోడుగా ఉండడు. ఎంత గొప్ప మాట! సుబుద్ధి కలిగి ఉండాలి. మరి మనుషుల బుద్ధి ఎలా ఉంది? వంకర బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, విరోధమైన బుద్ధి, అపకార బుద్ధి. బైబిల్ గ్రంథంలోని చాలా బుద్ధులు ఉన్నాయి. తిరస్కార బుద్ధి, లోబడని బుద్ధి. అలా ఉండకూడదు. సుబుద్ధి కలిగి ఉండాలి. మనం అనుకుంటా బుద్ధి లేని పనులల్లా చేసి దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్తే ఏమన్నా బాగుంటుందా అండి? జాగ్రత్త పడాలి మనం. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు. మనము సుబుద్ధి కలిగిన వారంగా ఉండాలి. బుద్ధి లేని పనులు మానుకుని మంచి పనులు చేస్తే అట్టి వారికి దేవుడు తోడై ఉంటారు. మీరు ఆలోచన చేయండి, అసలు మీ బుద్ధి ఎలా ఉంది? అది మీ వ్యక్తిగతంగా మీకు తెలుసు. మీ బుద్ధి ఎలాంటిదో ఎవరి బుద్ధి వాళ్ళకు తెలుసు. అవును కదండి? తెలీదా? ఎవరి బుద్ధి వాళ్ళకు తెలుసు. మీకే అర్థమైపోద్ది మీ బుద్ధి ఎలాంటిదో. ఎందుకని? బుద్ధి ఎలాంటిదో, అది మంచిదో చెడ్డదో, అది మేలు చేస్తుందో కీడు చేస్తుందో, అది ఉపకారం చేస్తుందో అపకారం చేస్తుందో, ఏం చేస్తుంది అనేది తెలియజేయడానికి లోపల మనస్సాక్షిని అనే యంత్రాన్ని పెట్టేశాడు దేవుడు మానవునికి. ఆ మనస్సాక్షిని బట్టి చెప్పేయొచ్చు బుద్ధి ఎలా ఉందో. వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు చెప్పగలరు వారి బుద్ధి. మరి వాళ్ళ బుద్ధి ఎలా ఉందో మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం అనంటే వారి క్రియలను బట్టి వారి బుద్ధిని గురించి మనం చెప్పగలం. అవునా కాదా? వారి క్రియలను బట్టి మనం చెప్పగలం.
దావీదు ఉపకార బుద్ధి గలవాడని సాక్షాత్తు సొంత మామగారే చంపడానికి వచ్చినోడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని? దావీదా నాయనా, నీవు అపకారికి ఉపకారివై నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి అన్నాడు. గనుక ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం, సుబుద్ధి కలిగి ఉండండి. దావీదు సుబుద్ధి కలిగి ఉండగా దేవుడు అతనికి తోడై ఉండెను. ఆహా! దేవుడు తోడై ఉండాలంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సుబుద్ధే కలిగి ఉండాలండి. అప్పటికప్పుడు మాట మార్చడం, పరిస్థితులను బట్టి మారిపోవడం, ఊసరవెల్లి అనుభవాలలో జీవించడం సరి అయిన పద్ధతి కాదు. మరి ఏం చేయాలి? దేవుని వాక్యంలో చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ కూడా సుబుద్ధి కలిగిన వారుగా జీవించడం అది ఎంతో ఉత్తమోత్తమమైన పని. నెక్స్ట్ వన్, దేవుడు తోడై ఉండాలి అనంటే ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. నేను ఈ వచనాన్ని ఇలాగ అర్థం చేసుకున్నాను. యెహోవా తోడై ఉండగా మాటలలో సమూయేలు తప్పిపోలేదు అని వ్రాయబడింది. నేను ఇలాగేమని అర్థం చేసుకున్నానంటే, ఎవరైతే మాట తప్పిపోని వారుగా ఉంటారో అట్టివారికి దేవుడు తోడై ఉంటాడు అని నేను అర్థం చేసుకున్నాను. అంటే అలాగనే చెప్పాలి, కానీ ఇలా చెప్పినా తప్పు కాదు. మనము ఇచ్చిన మాట మీద నిలబడాలి. నీతిమంతుడు మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాడు. ఒకవేళ అతనికి నష్టము కలిగినను అతడు మాట తప్పడు. ఉందా లేదా బైబిల్లో? 15వ కీర్తనలో కదా, ఆయన మాట ఇస్తే తప్పిపోడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ తప్పిదము లేనివాడుగా ఉన్నాడు గనుక తండ్రి ఆయనకు తోడై ఉన్నట్లుగా మనము చూడగలం. కాబట్టి ఏ ఒక్కరైనా దేవుడు మనకు తోడై ఉండాలి అనంటే మన లక్షణాలు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, దేవుడు సుబుద్ధి గలవానికి తోడై ఉంటాడు. మాటలలో ఏదియూ తప్పిపోకుండా ఉన్నవారికి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన అనుభవాలను మనము కలిగి ఆయనను మహిమపరిచే వారంగా మనం ఉండుట ఎంతైనా మంచిది. ఈ కడువరి కాలములో ప్రియులారా, ఎంతసేపు తన స్వార్థపు చింతనతో, స్వేచ్ఛ అనుభవాలతో దేవుణ్ణి మరచిపోయి కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడా? తోడై ఉండడో? దేవుడు తోడై ఉండాలి అనంటే మరొక 2 మాటలు చెప్తాను. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 4వ
3వ వచనాన్ని చదువుకోండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు చెప్పాడు. ఎవరు ఆయన జనులై ఉన్నారో అట్టి వారికి ఆయన తోడై ఉంటాడు. కాబట్టి ఈ వచన భాగాన్ని బట్టి మనము గమనిస్తే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు ఇక్కడే చెప్పారు. ఎవరు ఆయన జనులుగా ఉంటారో, ఎవరు ఆయన జనులుగా ఉంటారో అట్టి వారికి. యెరూషలేములోని దేవుని మందిరమునకు బయలుదేరి వెళ్ళి దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. ఇలా చెప్తారు. మందిరపు పనిలో సహకారులుగా ఉన్న వారికి తోడై ఉంటాడు. మందిరపు పని అనంటే క్రొత్త నిబంధనలో అక్షరార్థం, పాత నిబంధనలో అక్షరార్థం, క్రొత్త నిబంధనలో ఆత్మీయం. అక్షరార్థంగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో చూచాం. ఆత్మీయంగా క్రొత్త నిబంధనలో దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మందిరపు పనిలో ఉండేవారికి, సువార్త పనిలో ఉండేవారికి, సంఘస్థాపన చేసేవారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకోవడం చాలా మంచిదే. ఒకవేళ మీకు మీరుగా ధ్యానం చేసినా సరే, లేదా అన్నా మీరే చెప్పండి, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో చెప్పారు కదా. దేవుడు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా చెప్పండి అనంటే నేనే చెప్తా. అర్థమైందండి? మీరే అన్నీ నేనే చెప్తే మీరు కూడా ట్రై చేయండి. దేవుడు తోడై ఉన్న వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మరి వినాలి కదా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో చెప్తా. ఇంకొక మాట చెప్తానండి ఈ పూట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడిన మాట. 41:10. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయున్నాను. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయున్నాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే దేవునికి మాత్రమే దాసుడుగా ఉంటాడో అట్టివానికి దేవుడు తోడై ఉంటాడు. అంటే మనమందరం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి. ఒకప్పుడు ఎవరికి దాసులం? సాతానుకు దాసులం, పాపానికి దాసులం, లోకానికి దాసులం, మోసానికి దాసులం, అన్యాయానికి దాసులం, అపవిత్రతకు దాసులం. అలాంటి మనలను ప్రభువు మార్చాడు, ఆయన పిల్లలుగా తీర్చాడు. మరి ఇక నుంచి మనము ప్రియులారా, చెప్పబడిన మాట మనం గమనిస్తే ఇక నుంచి మనము ఎలా ఉండాలి? దేవునికి దాసులంగా ఉండాలి. కొన్నిసార్లు దేవునికే బాసులాగా ఉన్నట్టుగా ఉంటారండి. అలా ఉండకూడదు. దేవునికి దాసులుగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు. ఆయన పాద దాసులు, ఆయన దీన దాసులుగా.
విరిగి నలిగిన హృదయముతో ఉన్న దాసులు. మనం ఎప్పుడైతే దాసులుగా ఉండడానికి కోరుకున్నామో అట్టి వారికి దేవుడు తోడై ఉండి వారిని బాసులుగా కూడా చేస్తాడు. దేవుని దాసులుగా ఉండాలి. చూడండి, మోషే గొప్ప పరిచర్యలో ఉండగా ఆయనకు సహకారిగా, ఆయనకు పరిచర్య చేయడానికి యెహోషువ ఉండగా, యెహోషువ దాసుడే గాని ఆయనను దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన తర్వాత నాయకత్వం అంతా కూడా ఈయనకే అప్పగించాడు. నూను కుమారుడైన యెహోషువకు ఆ నాయకత్వం అంతా అప్పగించి మోషేను ప్రజలు ఎలా గౌరవపరిచారో అలాగునని యెహోషువను కూడా ప్రజలు అలాగూ గౌరవపరిచారు. అది దేవుడే చెప్పాడు, నేను ఇలా చేస్తా, నువ్వు ఇలా ఉంటే. నిజంగా అలాగే ఉన్నాడు. కొన్ని విషయాలు మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే దేవుడు చెప్పినట్లుగా యెహోషువ ఉన్నాడు. కనుకని కనానుకు చేరాడు, అక్కడ స్వాస్థ్యమును పంచిపెట్టాడు, ప్రజల మన్ననలను పొందాడు. ఆఖరికి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే తాను తన ఇంటి వారు యెహోవాను సేవించి ఆయన నామాన్ని గొప్పగా ఘనపరచిన వారు. కాబట్టి దేవుని దాసులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని దాసుడు. దేవుని దాసుడు ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు మధ్య వారధి వంటి వాడు దేవుని దాసుడు. అర్థమైందండి? అసలు దేవుని దాసుడు అంటే అది చిన్న విషయం కాదండి. పేరు చూడడానికి దాసుడుగా ఉన్నది దాసుడు అని అంటారు, కానీ ఆ దాసునికి దేవుడిచ్చిన ధన్యతలు మాత్రం చాలా గొప్పవి కదా, అవునా కాదా? దాసునికి దేవుడిచ్చిన ధన్యతలు ఎన్ని గొప్ప ధన్యతలున్నాయో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలు మీరు గుర్తించండి. సరే, అపోస్తలుల కార్యముల గ్రంథములో అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది, నీవు భయపడకుము, నేను నీకు తోడయున్నాను అన్నాడు. ఈ వాక్య వాగ్దానాన్ని నమ్మి మనము కొనసాగాలి. సువార్త ప్రకటనకు వెళ్ళిన, ఆత్మల సంపాదనకు వెళ్ళిన, అవండి, మనల్ని ఎవరూ కూడా వేలు పెట్టి చూయించలేనంత గొప్ప జీవితాన్ని మనము కలిగి దేవునికి దాసులంగా మనము ప్రవర్తిద్దాం. కాబట్టి దేవుడు ఎవరికి తోడై ఉంటాడో మనకు అర్థమైంది కదండి. చెప్తారా? దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? 1, పరదేశస్తులకు తోడుగా ఉంటాడు. 2, దోషము లేని వారికి తోడుగా ఉంటాడు. 3, వంకరతనము లేని వారికి తోడుగా ఉంటాడు. 4, శాపగ్రస్తమైన వాటిని నిర్మూలము చేసే వారికి తోడుగా ఉంటాడు. 5, మందిరానికి వెళ్ళే వారికి తోడై ఉంటాడు. 6, సుబుద్ధి కలిగిన వారికి తోడై ఉంటాడు. 7, మాటలలో తప్పిపోకుండా ఉన్న వారికి తోడై ఉంటాడు. 8, మందిరపు పనిలో దేవుణ్ణి ఎరిగి ఆయన పని చెయ్యాలని ఎవరైతే ఇష్టపడతారో అట్టి వారికి తోడుగా ఉంటాడు. 9, ఎవరైతే దేవునికి దాసులుగా ఉండాలని అనుకుంటారో అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు. అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని గమనించి ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు తోడై ఉండాలా, కీడై ఉండాలా? తోడై ఉండాలా, కీడై ఉండాలా? తోడై ఉండాలి. కీడు నుండి తప్పించి ఇమ్మానుయేలుగా తోడై ఉండడానికి వచ్చాడు ఆయన. అవునా? కనుక ఆయనేమో కీడు నుండి తప్పించడానికి ఆయన వస్తే మనం వెళ్ళి కీడులో చిక్కుకొని బయటికి రాకుండా ఉంటే న్యాయమేనా? న్యాయం కాదు. కనుక ఏ ఒక్కరైనా కీడు నుండి
ప్రతి విధమైన కాడి నుండి తప్పించుకొని ప్రభువుతో చక్కని సహవాసం చేయగలుగునట్లు సిద్ధపడవలనని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడై ఉండేవాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో తేటగా చెప్పాను. కనుక ఈ విధంగా విన్నవారు దేవునికి మహిమ ఆపాదిస్తూ సేవలో కూడా చక్కని క్రమాన్ని మనము నేర్చుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచినట్లయితే ఆయన అట్టివారికి తోడుగా ఉంటాడు. కనుక ప్రతివారు ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు తోడై ఉన్నాడో లేదో మీరు పరీక్ష చేసుకొని ఆ తర్వాత కూడికలో హాజరు పొందండి. ఎన్నో కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఆ కూడికలనన్నింటిలో మనము హాజరు పొందాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. ఎవరికి తోడై ఉంటాడో విన్నాం. ఆయన తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో వినొచ్చు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు. పౌలునకు తోడై ఉన్నారు. పౌలు ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. పౌలే కాదు, నాటి భక్తులకు తోడై ఉన్నారు. వారికే కాదు, నేడు మాకునూ తోడై ఉంటానని చెప్పారు. మరి మీరు తోడై ఉండాలంటే మా లక్షణములు ఎలాగున ఉండాలో మీరు తేటగా మాకు నేర్పించారు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు